అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న రైతన్నకు సమాచారం ఛానల్. నా పేరు వాసు. ఈ వీడియోలో వచ్చరికి మనం మిరప తోటలకు సంబంధించి కాంప్లెక్స్ ఎరువులు ఎట్లాంటి వేసుకోవాలి. ఆల్రెడీ మనము 60 రోజుల డోసేజ్ సంబంధించి ఎటువంటి స్ప్రేయింగ్లు చేసుకోవాలి, మొదటి 30 రోజుల్లో, దాని తర్వాత 30 నుంచి 60 రోజుల మధ్యలో ఎటువంటి స్ప్రే చేసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రాబ్లం నల్లికి సంబంధించి ముడత బాగా వస్తుంది. ఆ ముడత క్లియర్ అవ్వడం కోసం ఎట్లాంటి స్ప్రేయింగ్స్ చేసుకోవాలని చెప్పేసి వీడియోస్ చేసి ఉన్నాం. దీనికంటే ముందు వీడియోస్ అయ్యే ఉంటే వాటిని చూసే ప్రయత్నం చేయండి. మీకు కనుక ఆ ప్రాబ్లం కనుక ఉంటే వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే. ఇక ఈ వీడియోలో వచ్చరికి మనం మొదటి దఫా ఎరువులు, రెండో దఫా ఎరువులు, మూడో దఫా ఎరువులు అట్లాంటివి ఏం వేసుకోవాలి అంటే, మనం మొక్క వేసిన తర్వాత 15 రోజులకి మొదటి దఫా ఎరువులు వేస్తాం, మనం తర్వాత నెల రోజులకి రెండో దఫా ఎరువులు వేస్తాం, తర్వాత 45 రోజులకి మూడో దఫా ఎరువులు వేస్తాం. సో అంటే 15 రోజుల తేడాలో మనం ఈ ఎరువులన్నీ వేసుకుంటే ఖచ్చితంగా మనకి మంచి ఆ ఈల్డింగ్ వైపుగా మనం మొక్కలు తీసుకెళ్ళచ్చు. సో మరి మొదటి దఫా ఎరువులుగా ఏం వేయాలి అనే దాని గురించి తెలుసుకునే ముందు ఖచ్చితంగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మట్టికి చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోకండి. సో మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది ఎక్కువ మంది రీచ్ అవుతూ ఉంటుంది. సో డెఫినెట్గా ఎక్కువ మంది వీడియో చూసే అవకాశం ఉంటుంది. మీకు నేను చెప్పిన కాన్సెప్ట్, నేను చెప్పిన కంటెంట్ నచ్చితేనే, నేను చెప్పింది మొత్తం కూడా మీకు నచ్చి ఉంటేనే, అది పాసిబుల్ అనుకుంటేనే మీరు లైక్ కొట్టే ప్రయత్నం చేయండి. కొత్తగా చేసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటుగా మీకు వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేస్తానని చెప్పాను ఆల్రెడీ. సో కర్నూలు, ఎమ్మెగనూరు, ఆదోని, మంత్రాలయం ఏరియాకి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. దాని కింద మనకి కామెంట్లో, ఫస్ట్ కామెంట్లో పెడతాను, అన్ని ఫాలో అవ్వండి. దాంతోపాటుగా భూపాలపల్లి, పరకాల, నెక్స్ట్ కరీంనగర్ ఏరియా అంటే జమ్మికొండ ఏరియాకి సంబంధించినటువంటి రైతులకు సంబంధించి ఒక గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. దాంట్లో మీరు ఒకవేళ ఆ ఏరియా వాళ్ళు అయితే అందులో లాగిన్ అవ్వండి, అందులో వాట్సాప్లో జాయిన్ అవ్వండి. దానికి సంబంధించిన మీకు అప్డేట్స్ కూడా, అంటే ఇప్పుడు ఏరియాని బట్టి ఏంటంటే ఒక ఏరియాలో ముందుగా వేయడం జరుగుతుంది తోటలో, ఒక ఏరియాలో వెనకేయడం జరుగుతూ ఉంది. సో కాబట్టి ఏరియాని బట్టి మనం పర్ఫెక్ట్గా వాట్సాప్ గ్రూపుల్లో మనము వాళ్ళ కావాల్సినటువంటి సమాచారాన్ని కూడా మనం అందులో ఇవ్వచ్చు అనమాట. సో అట్లా గ్రూపులు క్రియేట్ చేశారు, 2 గ్రూపులు. నెక్స్ట్ వీడియో కల్లా రేపు అంటే డ్రిప్కు సంబంధించినటువంటి కాంప్లెక్స్ ఎరువులు ఏమి వేసుకోవాలని చెప్పేసి రేపు వీడియో ఉంటుంది. సో ఆ రేపటి వీడియోలో మనం ఇంకా 3-4 గ్రూపులకు సంబంధించి ఖమ్మము, దాంతోపాటుగా ఇంకా పల్నాడు, గుంటూరు ఏరియా, కృష్ణా డిస్టిక్, ప్రకాశం డిస్టిక్ ఏరియాకి సంబంధించి, ఇంకా తెలంగాణలో కొన్ని జిల్లాలకు సంబంధించినటువంటి నేను గ్రూపులు పెడతాను. సో ఆ గ్రూపులకు సంబంధించి రేపటి వీడియోలో ఉంటుంది. సో ఈ ప్రస్తుతానికి మట్టికి ఈ 2 గ్రూపులకు సంబంధించి ఆ ఏరియా వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మంచి సమాచారం ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, మొదటి దఫా ఎరువులుగా ఖచ్చితంగా మీరైతే చాలామంది రైతులు డిఏపి అనేది ఆఖరి దిక్కులు వేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మనము 20-20-0-13ని మీరు కనుక మీ తోటలో 15 రోజుల్లో ఉండి ఇంతవరకు పాడు చేయకుండా ఉంటే, అంటే మనకి పాడు చేసుకున్న తర్వాత కాంప్లెక్స్ ఎరువు వేసాక పాడు చేస్తూ ఉంటారు, బోధెక్కిస్తూ ఉంటారు, అదంతా తెలిసిన విషయం. కాబట్టి మొదటి దఫా ఎరువులు వేసేవాళ్ళు 20-20-0-13ని ఎకరానికి ఒక కట్ట చొప్పున తీసుకోండి. బలమైన నెలల్లో అయితే ఒక కట్ట సరిపోద్ది. బలం తక్కువ నెలల్లో ఒక కట్టన్నర 2 కట్టలు వేసుకోండి. సో ఖచ్చితంగా, ఎందుకంటే బలం తక్కువ నెలల్లో ఖచ్చితంగా కాంప్లెక్స్ ఎరువు అనేది ఇస్తేనే మనకి మొక్క ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ విధంగా చేసుకోండి. కాంప్లెక్స్ ఎరువే ముఖ్యం కాదు, మనకి వేరే వ్యవస్థ పెరగడం కూడా చాలా ముఖ్యం. కాబట్టి మనం సీవీడ్, హ్యూమిక్కి సంబంధించినటువంటి గ్రాన్యూల్స్ కానీ, దానికి సంబంధించిన పౌడర్ కానీ మనకి ఏదైనా ఉంటే కూడా వాటిని కూడా కలిపి వేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ప్రతిభ బయటికి వాళ్ళది పొడమి ఉంది. సో దాన్ని మనము ఎకరానికి ఒక 20 కేజీల నుంచి 30 కేజీల వరకు వేసుకోవచ్చు. ఒక బ్యాగ్ ఉంటుంది, అది 15 కేజీలు 20 కేజీల బ్యాగ్ ఉంటుంది. సో దాన్ని వేసుకోవచ్చు ఎకరానికి ఒక బ్యాగ్. దాంతోపాటుగా మనకి కొంతమంది గుళికలు వేసుకుంటారు, కార్బోఫెరాన్ గుళికలు వేసుకుంటూ ఉంటారు, రీజెంట్ గుళికలు వేసుకుంటూ ఉంటారు, వేరుపురుగు లాంటి సమస్య ఉంటే కూడా. సో ఏదైనా వేసుకోండి, కానీ 20-20-0-13ని ఎకరానికి ఒక కట్ట బలమైన భూముల్లో, బలం తక్కువ భూముల్లో ఒక కట్టన్నర వేసుకోండి, లేదంటే 2 కట్ట వరకైనా వేసుకోవచ్చు. సో ఇది మనం 15 రోజుల్లో వేసుకోవాల్సిన ఇదనమాట. అయితే ఇంకా భూమిలోకి మనము ఇదే గుళికలు ఇదే కాంప్లెక్స్ ఎరువు వేసేటప్పుడు మనకి బ్లాక్ బస్ట్ అనేది అందుబాటులో ఉంటుంది. బ్లాక్ బస్ట్ అంటే మనకి ఫర్మెంటెడ్ బయోమాస్, దాన్ని కుళ్ళబెట్టి తయారు చేస్తారు. దాంట్లో మనకి చెడు బ్యాక్టీరియాని, చెడు ఫంగస్ని తగ్గించేటువంటి మందు ఉంటుంది. దాంతోపాటుగా మనకి హ్యూమిక్ యాసిడ్ కాంబినేషన్ ఉంటుంది, తర్వాత బొటానికల్ న్యూట్రిషన్స్ ఉంటాయి. సో ఇవి మొత్తం కూడా మనకి దేనికి పనిచేస్తాయి అంటే, వేరు వ్యవస్థ, తల్లివేరుతో పాటుగా మనకి పీచు వేరు వ్యవస్థ పెరగడం చాలా ఇంపార్టెంట్. సో భూమిలోకి ఎంత పీచు వేరు వ్యవస్థ పెరిగితే మొక్కని అంత బలంగా పెరుగుతుంది, అంత స్ట్రాంగ్గా ఉంటుంది, ఆకులని అంత నీట్గా ఉంటాయి. కాబట్టి ఈ మొదటి దఫా ఎరువుల్లో కానీ 2 దఫా ఎరువుల్లో కానీ ఈ బ్లాక్ బస్ట్ అనే దాన్ని వాడుకోవడం చాలా మంచిది. సో దీనికి కావాలంటే దీనికి సంబంధించిన నెంబర్ స్క్రీన్ మీద ఇస్తా, డెఫినెట్గా మీరు చూడండి. దీని గురించి బ్లాక్ బస్ట్ వేరు కుళ్ళుని తగ్గిస్తుంది, తర్వాత కాండం దగ్గర బూజు తెగులు కూడా తగ్గిస్తుంది. ఇప్పుడు చాలామంది మొక్క వేసినామంటే లోపల కుళ్ళిపోతుందని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో ఆ ప్రాబ్లం కూడా తగ్గిస్తుంది అనమాట. సో ఖచ్చితంగా దీన్ని వాడుకోండి. ఎకరానికి 1 లీటర్ సరిపోద్ది. పెద్ద మొక్కలు అయినప్పుడు అయితే ఎకరానికి 2 లీటర్ సరిపోద్ది.
ఇక మొదటి దఫా ఎరువులకు సంబంధించి అయిపోయింది. ఇప్పుడు రెండో దఫా ఎరువులు ఏం వేసుకోవాలి? రెండో దఫా ఎరువులు ఎప్పుడు వేయాలంటే మొక్క 30 రోజులు ఉన్నప్పుడు వేసుకుంటే చాలా మంచిది. సో అప్పుడే ఎందుకు వేయాలంటే అప్పుడు మనకి తోట కొంచెము ఎదుగుదలకి కానీ, తర్వాత మనకి బ్రాంచెస్ అనేది చాలా ముందుకు రావడానికి కానీ, తోట నలుపుదనం రావడానికి కానీ, బుట్ట కట్టడానికి కానీ ఉపయోగపడుతుంది. సో దీంట్లో మనము 2 రకాలుగా వేసుకోవచ్చు. ఏంటంటే ఎవరైతే తోట ఎదుగుదల సరిగా లేదు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 28-28-0 వేసుకునే ప్రయత్నం చేయండి. 28-28 ఎకరానికి ఒక కట్ట వేసుకోండి. బలం తక్కువ ఉన్న భూములు అయితేనేమో కొంచెం ఒక కట్టన్నర వరకు వేసుకోవచ్చు. సో దీన్ని ఒక కట్ట వేసుకోండి. దీంతో పాటుగా మనము మైక్రో న్యూట్రియన్స్ వేయాలి. మనకి మార్కెట్లో దొరికేటువంటి ఏరిస్ కంపెనీ న్యూట్రియన్స్ కానీ, లేదంటే మనకి స్వర్ణపాలు గ్రాన్యూల్స్ ఉంటాయి, మనకి అంటే బాక్స్ డబ్బాలు ఉంటాయి. సో వాటిని కానీ, లేదంటే మీ ఏరియాలో దొరికేటువంటి ఏదైనా ఫార్ములా 6 సంబంధించినటువంటి న్యూట్రిషన్స్ ఏమైనా ఉంటే వాటిని తీసుకొచ్చి చేసుకోండి. ఎందుకనంటే మొక్కకి ఫార్ములా 6 అందించడం చాలా అవసరం. ఆ టైంలో ఫస్ట్ మీరు హ్యూమిక్ సీవీడ్ వేసుకున్నారు కాబట్టి, హ్యూమిక్ సీవీడ్ సంబంధించిన గ్రాన్యూల్స్ వేసుకున్నారు కాబట్టి రెండోసారి ఇవి వేసుకోవడం బెటర్. సో కాబట్టి దాని వైపుగా వెళ్ళండి. దాని తర్వాత ఒకవేళ మాకంతా బాగానే ఉంది అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే 14-35-14 వేసుకోండి. సో దీంట్లో మనకి నైట్రోజన్ 14%, తర్వాత ఫాస్ఫరస్ 35, అంటే మనకి ఇది వేరే వ్యవస్థ సరిగా డెవలప్ కావడానికి ఉపయోగపడుద్ది. నెక్స్ట్ దాంతోపాటు 14% పొటాషియం ఉంటుంది. కాబట్టి మొక్కకి ఇమ్యూనిటీ పవర్ చాలా ఎక్కువగా ఇస్తుంది. కాబట్టి దీన్ని వేసుకునే ప్రయత్నం చేయండి. 14-35-14 ఏమో మొక్క సరిగా గ్రోతింగ్ ఉండి మంచిగా తోట చూడడానికి బాగున్న వాళ్ళు అది వేసుకోండి. సరిగా గ్రోతింగ్ లేదు, బ్రాంచెస్ రావట్లేదు, కొమ్మలు సాగట్లేదు అనుకునే వాళ్ళు అయితేనేమో 28-28 వైపు వెళ్ళండి. సో వీటితో పాటుగా మైక్రో న్యూట్రియన్స్, ఈ రెండింటిలో ఏది తీసుకున్నా కానీ ఖచ్చితంగా మైక్రో న్యూట్రియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డెఫినెట్గా మీరు స్వర్ణపాలో లేకపోతే ఏరిస్ వాళ్ళయో ఏదన్నా ఒకటి ఖచ్చితంగా వేసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఇవంతా చేస్తున్నా కానీ ఖచ్చితంగా మీరు కలుపు నివారణ అనేది చాలా ఇంపార్టెంట్. కలుపు నివారణ చేసుకోండి. కలుపుని కూలోళ్ళను పెట్టి ఖచ్చితంగా తీసుకోవడం చాలా మంచిది. అది ఎందుకంటే మీరు కలుపు మందులు వాడడం అనేది పాడి తోటలలో కలుపు మందులు వాడొద్దు. కలుపు మందు వాడితే ఏమైందంటే వేరే వ్యవస్థకి వెళ్ళిపోయి మొక్క అనేది స్తబ్దుగా అక్కడ వరకు ఎదగకుండా ఉండిపోవడం జరుగుద్ది. మళ్ళీ ఒక 10 రోజులు తోట వెనకపోతూ ఉంటుంది. కాబట్టి కలుపు మందు అనే దాన్ని దీంట్లో వాడకండి. ఎక్కువ కలుపు నివారణ చేసుకోవడానికే మీరు ప్రయత్నాలు చేస్తూ ఉండండి. మీ చర్యలను కూడా కలుపు నివారణ పైన పెట్టండి. దాని తర్వాత 45 రోజుల టైంలో మనము 3వ దఫా ఎరువులు వేసుకోవడం చాలా మంచిది. సో 3వ దఫా ఎరువులు వేసే టైంలో మనకి మొక్క అనేది చాలా వరకు కూడా మోకాలు ఎత్తు పైన పెరిగి తోట అనేది కమ్ముకునే దశలో ఉంటుంది. పూత వైపు వస్తూ ఉంటుంది. కొంచెం ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో మనకి ఖచ్చితంగా 45-60 రోజుల వరకు కూడా పూతలు పడతా ఉంటాయి. కాబట్టి ఈ టైంలో మనకి మొక్క అనేది పెరగాలి, కమ్ముకుంటూ ఉండాలి. 60 రోజుల లోపల కమ్ముకుంటూ ఉండాలి. సో ఎందుకంటే చివరి పాటు వచ్చే టయానికి తోట అనేది ఇక మూసుకుపోయే దశకి రావాలి. కాబట్టి ఈ టైంలో మనకి 10-26-26, సో నైట్రోజన్ 10%, ఫాస్ఫరస్ 26%, దాంతోపాటుగా పొటాష్ 26%. ఈ కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్. సో దీంతో పాటుగా మనకి ఈ రెండిట్లో మైక్రోన్యూట్రియన్స్ వేయాలి, నెక్స్ట్ హ్యూమిక్ సీవీడ్ కాంబినేషన్ వేయాలి. సో డెఫినెట్గా ఎందుకంటే ఖచ్చితంగా అవి ఉంటేనే మనకి రూట్ డెవలప్మెంట్. వేరే వ్యవస్థ ఎందుకు చెప్తానంటే మీరు ఎప్పుడైనా గమనిస్తే బొబ్బర తిరిగిన మొక్కలు ఆకులన్నీ కూడా ముడచకపోయి బొబ్బర తిరిగిన మొక్కలు ఏదైతే ఉంటాయో ఆ బొబ్బర తిరిగిన మొక్కల యొక్క వేరే వ్యవస్థ అనేది మీరు గమనిస్తే ఎప్పుడూ కూడా మనకి ఎంత అంటే మనకి పిలక చుట్టూ అంటారు చూసారా, గింత పిలకలు ఉంటుంటుంది. కానీ మంచిగా ఉన్న మొక్క సంబంధించిన వేరే వ్యవస్థ మీరు గమనిస్తే ఎక్కడి వరకు అక్కడ పరుచుకొని పోయి ఉంటుంది. దగ్గర ఆ చుట్టూ 1 మీటర్ వైపు పరుచుకొని ఉంటుంది. కానీ ఈ బొబ్బర వచ్చిన మొక్క యొక్క వేరే వ్యవస్థ అంతా కూడా జస్ట్ అక్కడ వేసిన దగ్గర వేసినట్టే ఉంటుంది, తల్లి వేరు ముడుచుకొని పోయి ఉంటుంది. సో కాబట్టి వేరే వ్యవస్థను పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్. వేరే వ్యవస్థ సరిగా పెరగపోయినప్పుడు కూడా మనకి బొబ్బర తిరిగే అవకాశం ఉంటాయి మొక్కలు. ఎక్కువగా మీరు మెగ్నీషియం అనేది చాలా ఎక్కువగా వాడకండి. మెగ్నీషియం వాడితే మనకి భూమి అనేది గట్టి బారితనం అయిపోయి వేరే వ్యవస్థ అక్కడ కూడా పెరగపోవచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా భూమి సడలుగా ఉండేటట్టుగానే హ్యూమిక్ సీవీడ్ కాంబినేషన్ వాడినప్పుడు ఏమైందంటే భూమి సల్లుబారుతూ ఉంటుంది. నెక్స్ట్ మెయిన్గా ఏంటంటే మీరు అప్సైటీ అనేది కూడా వాడుకుంటా ఉండండి. అప్సైటీ వాడుకుంటే కూడా మీకు భూమి అనేది లూజ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి ఆ విధంగా మీరు ప్రయత్నాలు చేస్తూ ఉండండి. సో 3 దఫా ఎరువుల్లో మీరు చెప్పా 20-20-13 మొదటి దఫా ఎరువులు 15 రోజులప్పుడు వేయండి. రెండోసారి వచ్చేసరికి మీకు 14-35-14 మొక్క బలంగా ఉండి తోట మంచిగా ఎదుగుతుంది అనుకుంటే అదే వేయండి. లేదు అంటే సరిగా ఎదగట్లేదు, కొమ్మ సాగట్లేదు అనుకుంటే 28-28-0 వేసుకోండి. నెక్స్ట్ 3వది వచ్చేసరికి 10-26-26 వేసుకోండి. సో ఈ రకంగా ఎకరానికి ఒక కట్ట లెక్క వేసుకోండి. బలం తక్కువ భూములు అయితే ఎకరానికి ఒక కట్టన్నర వేసుకునే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మైక్రోన్యూట్రియన్స్ చాలా ఇంపార్టెంట్, హ్యూమిక్ సీవీడ్ కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ విధంగా చేసినట్టయితే మొక్క అనేది సరిగా పెరిగే అవకాశం ఉంటుంది. బ్లాక్ బస్టర్ అనే దాన్ని వేసుకోండి. ప్రతి రైతు కూడా వేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వేరుకుళ్ళని కాండం కుళ్ళని నివారించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుద్ది. పోయిన సంవత్సరం చాలా మంది వాడున్నారు, మంచి రిజల్ట్ పొందున్నారు రైతులు కూడా.
ముందస్తు జాగ్రత్తగా వేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మొక్క చచ్చిపోయిన తర్వాత ఒక 2-3 సార్లు మొక్క చచ్చిపోయిన తర్వాత వేసుకునే దానికంటే ముందు జాగ్రత్తగా వేసుకోవడం చాలా మంచిది. నెల రోజుల లోపల ఒకసారి వేసుకోండి, 60 రోజులప్పుడు ఒకసారి వేసుకోండి. ఖచ్చితంగా మీకు మంచి రేట్లు అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది మొత్తానికి ఎరువులకు సంబంధించినటువంటి వీడియో. ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. వాట్సాప్ గ్రూపుల్లో ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి, అక్కడ కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దాం. నమస్కారం.